ఇప్పుడు నా దగ్గర ప్లాస్టిక్ కవర్లో ఒక పేపర్ పెట్టుంది, దాని మీద మిస్టేక్ అని రాసి పెట్టుంది. ఏమంటే ఇది మనం చేసిన మిస్టేక్. నేను దీన్ని ఏం చేస్తానంటే దీన్ని తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో దీన్ని ముంచుతా. ఇక్కడ చూడండి ఏమవుతుందో, గ్లాస్లో ముంచంగానే ఏమైంది, పేపర్ మీద ఏం రాస్తుందో కనపడుతుందా? మిస్టేక్ అని రాస్తున్నది కనపడుతుందా? కనపడట్లే, మాయమైపోయింది కదా. అసలు ఏం లేనట్టుగానే ఉంది. ఎలా అయితే నీళ్ళల్లో ముంచంగానే పేపర్ మీద రాస్తున్నది ఎలా అయితే మాయమైపోయిందో, అలానే మనం అహంకారంలో మునిగినప్పుడు, ఈగోలో మునిగి బాగా లోతుగా కూర్చొని మునిగిపోయినప్పుడు మన తప్పులు మనకి కనపడవు. ఈ పేపర్ మీద రాసింది ఎలా అయితే మాయమైపోయిందో నీళ్ళలో మునగానే, మనం అహంకారంలో మునగంగానే ఎవరన్నా ఏమన్నా వచ్చి చెప్పి అరే నువ్వు చేస్తోంది తప్పరా, పోవా, ఓ పెద్ద చెప్పొచ్చు, నాకంటే ఎక్కువ తెలుసా, నాకు తెలుసులే, అహంకారం. ఎవరన్నా వచ్చి అరే నువ్వు ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది, తెలుసు, నాకు ఎలా చేయాలో అన్నీ తెలుసు, ఓ పెద్ద చెప్పొచ్చు, నాకంటే నీకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఉందా? లేకపోతే ఎవరన్నా వచ్చి ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందంటే ఏదో పైకి ఏదో నవ్వుతూ అచ్చా అవునా అండి సరే, కానీ లోపల మాత్రం వీడికి ఏం తెలుసులే, పెద్ద వీడు ఏదో నాకు చెప్పొచ్చాడు, వీడి జీవితం బాగు చేసుకోవడమే తెలియదులే కానీ నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. అంటే ప్రతిసారి మనకెవరన్నా ఒక మంచి అడ్వైజ్ ఇచ్చినా కానీ, లేదా మన తప్పుని కరెక్ట్ చేసినా కానీ, ఇండైరెక్ట్గా మనం ఎదగటానికి దోహదపడేవి ఏవి చెప్పినా కానీ మన మైండ్ ఏం చేస్తుందంటే వాటిని రిజెక్ట్ చేస్తుంది. మైండ్ రిజెక్ట్ చేస్తుంది అంటే దాని అర్థం మధ్యలో ఈగో అనే ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి రిజెక్ట్ చేస్తుంది. దీనివల్ల కలిగే నష్టం, దీనివల్ల మనం ఎంత సంపద కోల్పోతామంటే ఆ సంపద డబ్బుల రూపంలో డైరెక్ట్గా ఉండకపోవచ్చు అండి, ఆ సంపద గ్రోత్ రూపంలో ఉంటుంది, మీ ఎదుగుదల రూపంలో ఉంటుంది, మీ సక్సెస్ రూపంలో ఉంటుంది.